పరమేశ్వరుల స్వరూపమే మన తల్లిదండ్రులు కనిపించే కళ్ళ ముందు కనిపించే అంటే నా గాయత్ర పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరతస్త్రాత నానృతాత్ పాతకం పరం. ఇది తల్లి ప్రార్థన. యస్మాత్ పార్థదేవత ప్రాదుర్భూతన భక్తి గురుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. ఇది తండ్రి ప్రార్థన. వాడిద్దరికి ముందుగా నా శిరస్సు నుంచి వాడికి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను, నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆ భగవంతుడికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడు ఎక్కడుంటాడో మనకు తెలియదు. నాకు అనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ భగవానుడు. ఆరోగ్యం భాస్కరం ఇచ్చేది అంటాం అంతే. ఇవాళ మన ఆసుపత్రిలో కూడా చేసేది వైద్యో నారాయణో హరి అంతే. ఆ సూర్య భగవాన్ రూపాలే మన ఇక్కడ డాక్టర్లు కానీ లేకపోతే నాన్ మెడికల్ పారామెడికల్ లేకపోతే నర్సెస్ కానివ్వండి, అందరూ మమాత్మ సర్వభూతాత్మ అన్నారు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్. Everyone was sure somebody will do it. Anybody could have done it, but nobody did it. Somebody got angry because it was everybody's job. And everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what anybody could have done. ఇది ఎలా ఉందంటే ఏంటి, ఏమన్నా నేను టాక్ షోకి పిలుస్తాను మిమ్మల్ని. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ ఇఫ్ ద ట్రబుల్ ట్రబుల్స్ యూ. అట్లా మౌత్ ట్విస్టర్స్ అంటే నేను ఎప్పుడు పనులు పెట్టుకుంటాను నా బుర్రకి. అంటే ఎస్, ఎంత మనకు ధీమాగా ఉన్నా, మనం ఆర్టిస్ట్కి ఎంత రాణిస్తున్నా, అటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచినా, ఆసుపత్రికి ఎంత మనం 15 సంవత్సరాలైన ఒక మేనేజింగ్ ట్రస్టీగా ఎప్పటికప్పుడు మన పదులు పెట్టుకుంటూ ఉంటాం. మన షార్పన్ చేసుకోవాలి. అట్లాగైతే మన ఆసుపత్రి ఇవాళ ఒక ట్రస్ట్ హాస్పిటల్ అయి ఉండి మరి ఇవాళ ఎంతోమంది దాతలు నడిపా బ్యాంకర్స్ కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, రోగులు కానివ్వండి, వాడు కూడా ముఖ్యంగా. ఎందుకంటే ఇవాళ ఇది ఒక దేవాలయంగా భావించి ఎంతో రుగ్మతతో కూడుకున్న వ్యాధి క్యాన్సర్ అనేది. ఇవాళ మన దేశంలో మొత్తం పాటు స్థానంలో ఉంది వాళ్ళ క్యాన్సర్. ఇదివరకు కార్డియో ఉండేది, ఇప్పుడు క్యాన్సర్. సరే, దానికి ఎంతోమంది ఇక్కడ అడుగు పెట్టగానే ముందు మనిషిని చంపేది ఆ వ్యాధి ఒక ట్రామా. సో దాని నుంచి అడుగు పెట్టగానే అబ్బా వచ్చేసారు దేవాలయంలోకి అన్న ఒక టెన్షన్, ఒక బరువు తగ్గడం. అంటే వాళ్ళు మనకు సహకరిస్తున్నారు, మీరు కూడా పేషెంట్స్ కూడా సహకరిస్తున్నారు. ఇలా నమ్మకం, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మరి మేము కూడా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ, ఎలాగైతే నా మైండ్ నేను షార్పన్ చేసుకుంటూ ఉంటానో అలాగే వాళ్ళ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ మా సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళ అడ్వైస్ మేరకు ఎప్పటికప్పుడు మన ఎక్విప్మెంట్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటూ, ఏదైతే మా అమ్మగారి యొక్క కోరిక వాళ్ళ రూపం దాల్చి, ఏదైతే ఆవిడ కోరిక మిషన్ అండ్ విజన్ రెండు, ఒకటేమో అంతర్జాతీయ ఎంతో డబ్బుతో కూడుకున్న ఈ వ్యాధిని అందరికీ అందజేయాలని తక్కువ ఖర్చుకి, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని అందజేయాలని, ఆ రెండు చేసుకుంటూ మా బోర్డు మెంబర్స్ అందరూ కూడా నా మేనేజింగ్ ట్రస్టీగా ఉండి మా బోర్డు అడ్మినిస్ట్రేషన్ మా డాక్టర్లు వాళ్ళ అవసరాలు